ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఇశ్రాయేలు దేశములోని ప్రేమికులు జల్దరు వృక్షపు నీడలోనికి వెళ్ళి ఆ జల్దరు వృక్షపు ఫలములను తింటూ ఆనందిస్తూ ఆ నీడలో సేదతీరుతారు. షూలమ్మితి కూడా తన ప్రియుడైన సొలొమోనును జల్దరు వృక్షముతో పోల్చుచు అతని నీడలో ఆమె ఆనందించుచున్నట్లుగా చెప్పుచున్నది. సొలొమోను కూడా పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనములో తన ప్రియురాలైన షూలమ్మితితో ఇలా అంటాడు, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. షూలమ్మితి ఆ జల్దరు వృక్షము క్రింద తన్మయత్వముతో నిద్రించినట్లుగాను ఇతడు లేపినట్లుగాను అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, నేడు సంఘము షూలమ్మితికి సాదృశ్యముగా ఉన్నది. జల్దరు వృక్షము యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. సంఘము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు ఆయన రక్త ప్రభావపు నీడలో విశ్రాంతి పొందాలి. ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు అనే ఫలములతో సంతృప్తి చెందాలి. ఈ లోకము ఎండమయమై ఉన్న లోకము. ఎక్కడ చూసినా అన్యాయపు వేడి గాలులు వీచుచున్నవి. అలాగే పాపపు తాపము మనలను వెంటాడుచున్నది. అన్యాయపు ఆవేదనలు మనలను వెంటాడుతున్న పరిస్థితుల్లో మనకు విశ్రాంతినిచ్చే జల్దరు వృక్షము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు తన్ను తాను పచ్చని చెట్టుతో పోల్చుకున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనం చూడండి. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. యేసుక్రీస్తు జల్దరు వృక్షము వంటివాడు. యెషయా ప్రవక్త కూడా యేసుక్రీస్తును ఎడారిలో ఉన్న చెట్టుతో పోల్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం, లేత మొక్క వలెనో ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెనో అతడు ఆయన ఎదుట పెరిగెను. అనగా ఎండిన ఎడారి అనే లోకములో యేసుక్రీస్తు నీడనిచ్చు చెట్టై ఉన్నాడు. ప్రియులారా, షూలమ్మితి చెబుతున్న నీడ భౌతికమైన నీడ. అది శారీరక విశ్రాంతిని కలుగు చేస్తుంది. అయితే యేసుక్రీస్తు మనకిచ్చే నీడ దైవిక కోపము అనే వేడి నుండి, మండుతున్న ధర్మశాస్త్ర చట్టము యొక్క శాపాల నుండి, సాతాను మండుతున్న బాణాల నుండి, అలాగే మన విరోధుల హింసకుల కోపము నుండి కాపుదలను కలిగించే నీడ. గనుక ప్రియులారా, సంఘము క్రీస్తు యొక్క నీడలో సేదదీరాలి. ఆయన ఈ లోకములో సువార్త ప్రకటిస్తూ సంచరించుచున్నప్పుడు ప్రజలను తన వైపుకు ఇలాగు పిలిచాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. విశ్రాంతినివ్వని చెట్లు కూడా ఈ లోకంలో ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయములో ముండ్ల చెట్టు తన్ను ఆశ్రయించమని పిలుచుచున్నది. దానికి ఫలములు లేవు, నీడ ఉండదు, అయినా సరే నన్ను ఆశ్రయించండి అని ఆహ్వానిస్తోంది. ఈ లోకములో అనేక మతాలు, దేవుళ్ళు అలా పిలుచుచున్నారు. వారు వ్యక్తిత్వము లేనివారు, ప్రజలను పాపముల నుండి విమోచించలేనివారు, కానీ ముండ్ల చెట్టు వలె నన్ను ఆశ్రయించండి అని పిలుచుచున్నారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయములో ఏలియా బదరీ వృక్షం కింద కూర్చున్నట్లుగా మనము చదువుతాం. ఆ బదరీ వృక్షం క్రింద అతడు కూర్చున్నప్పుడు అతనికి ఏమైంది? జీవితం మీద, పరిచర్య మీద విరక్తి కలిగినది. ఆ బదరీ వృక్షం క్రింద కూర్చొని అతడు ఇలాగూ ప్రార్థన చేశాడు, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని అతడు ప్రార్థించాడు. ప్రియులారా, మనము యేసును ఆశ్రయిస్తే మనకు నిరీక్షణ కలుగుతుంది. యేసును తప్ప మరి ఈ లోకములో మరి ఎవరిని ఆశ్రయించినా మనకు నిరాశ కలుగుతుంది. జీవితము వ్యర్థం అనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, యేసుక్రీస్తు వ్యక్తిత్వము మరియు ఆయన రక్త ప్రభావపు నీడలో నువ్వు సేదతీరుతున్నావా? షూలమ్మితి సొలొమోను నీడలో ఆనందించుచున్నట్లు మనము క్రీస్తును బట్టి ఆనందిస్తున్నామా? ఆయనను ఒక జల్దర్ వృక్షముగా చూడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సంఘమునకు జల్దర్ వృక్షముగా మీరు ఈ లోకంలో ఉన్నారు.
ఈ లోకమనే ఎడారిలో ఎండ తాపమునకు తట్టుకోలేకుండా ఉన్న మాకు జల్దరు వృక్షపు నీడనిచ్చి సేద తీర్చుచున్నారు. ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కరూ నీ నీడలో వర్ధిల్లి ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, షోలమ్మిత్తి చెబుతున్న నీడ భౌతికమైన నీడ. అది శారీరక విశ్రాంతిని కలుగు చేస్తుంది. అయితే యేసుక్రీస్తు మనకిచ్చే నీడ దైవిక కోపము అనే వేడి నుండి, మండుతున్న ధర్మశాస్త్ర చట్టము యొక్క శాపాల నుండి, సాతాను మండుతున్న బాణాల నుండి, అలాగే మన విరోధుల హింసకుల కోపము నుండి కాపుదలను కలిగించే నీడ.